పశ్చిమ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు బిల్డర్లు వ్యాపారస్తులను బెదిరింపులకు పాల్పడుతున్నారని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ఆరోపించారు. సహకరించకపోతే తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారని విమర్శించారు. కరోనా కష్టకాలంలో కనిపించిన గణబాబు ఎన్నికల వేళ ప్రత్యక్షమయ్యారని విమర్శించారు. ఎన్ఏడి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గణబాబు బెదిరింపులకు వ్యాపారస్తులు బిల్డర్లు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చిన 19 నెలల్లో పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ నియోజకవర్గంలో 265 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. వెస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఆనంద్ కుమార్ గారు సంవత్సరాల కాలం పైగా మరి వెస్ట్లో 14 వార్డులో కూడా గడప గడపకు ప్రోగ్రాం కానీ ప్రతి విషయంలో తెల్లవారు 6 గంటల నుంచి రాత్రి 10 వరకు కూడా తిరుగుతా ప్రజలందరి దగ్గరికి కలుస్తా. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతే మాట ఇచ్చారో మన పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఓటు వేసిన వారికి ఓటు వేయని వారికి వాళ్ళు ఏ పార్టీ వారైనా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి పథకాన్ని అందిస్తామని చెప్పి ఈరోజు 26 జిల్లాల్లో ముఖ్యమంత్రి గారు పరిపాలన చేయడం, తద్వారా ఆనంద్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని తప్పకుండా గెలిపించుకుంటాం. ఈ సంవత్సరాల కాలంలో ఏ పదవి లేకపోయినా మీకు ఈరోజు 225 కోట్ల రూపాయల పైగా 14 వార్డుల్లో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ సచివాలయం బిల్డింగ్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రతిదీ నిర్మాణం చేస్తూ ఈరోజు మేఘాద్రి గడ్డ దగ్గర కానీ ఎన్ఏడి గౌరీనగర్ కానీ కంచరపాలెం కానీ ములగాడ కానీ అచ్చినాలో కానీ సుమారు 4,000 మందికి ఇల్లులు గృహప్రవేశాలు చేయించి సత్యనారాయణ వ్రతం చేయించి మరి పట్టుబట్టలు పెట్టి మరి వాళ్ళందరూ కూడా గృహప్రవేశం చేయించడం, మేఘాద్రి గడ్డ దగ్గర చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నటువంటి కాపు కళ్యాణ మండపాన్ని 2 కోట్లతో నిర్మించి ఇవ్వడం, కుమారి కళ్యాణ మండపం నుంచి వంటిల్లు వరకు 60 అడుగుల రోడ్డు విస్తరణ కోసం 30 కోట్లు వెచ్చించడం, మరి అలాగే ఇక్కడే మా 52 వార్డులో పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి కరాసా బీఆర్టీసీ రోడ్డు కనెక్టింగ్ 60 అడుగుల రోడ్డు క్యాబినెట్ అప్రూవల్ చేయడం, కంచరపాలెం నుంచి మేఘాద్రి గడ్డ వరకు గడ్డ రిటైనింగ్ వాల్స్ అన్ని రైల్వే అధికారులతో మాట్లాడి ఒప్పించడం, ఇలాగా ప్రతి వార్డులో మన సంక్షేమ పథకాలు సుమారు 700 కోట్ల రూపాయల పైగా సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కానీ మరి ఆనంద్ గారి తాలూకు అభివృద్ధిని ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి చూసి ప్రజలందరూ కూడా మిమ్మల్ని తప్పకుండా గెలిపించుకుంటాం, భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ అపోజిషన్ లీడర్ స్థానిక ఎమ్మెల్యే గారు మరి ప్రతి వార్డులోకి వెళ్తూ ఉన్నారు, నాకు ఓట్ చేయండి అని. మరి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, దేనికి ఓట్ చేయాలి? మీరు కరోనా వచ్చినప్పుడు వచ్చారా? మనకి కనిపించారా? మరి ఉద్దు తుఫాన్ వస్తే మీరు కనిపించారా? కరోనా వస్తే మీ గేటుకి బోర్డు పెట్టి నన్ను ఎవరు కలవకండి, నేను బీచ్లో గెస్ట్ హౌస్లో ఉన్నాను అని చెప్పి అక్కడ వెళ్ళిపోయారు. మరి కరోనా వచ్చి వేలాది మంది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో ప్రపంచంలో ఎవరికి అందుబాటు లేకుండా ఈరోజు ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఏ సహాయంలో కూడా పాల్గొనకుండా ఈరోజు ఓటు అడగడానికి వెళ్తే ప్రతి ఒక్క ఓటర్ కూడా తిరస్కరిస్తూ ఉన్నారు. ఆనంద్ గారు వచ్చారు, ఆనంద్ గారు పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. సుమారు నెలకి 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల మేర సొంత నిధులతో పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. 15 నుంచి 20 కోట్ల రూపాయల పైగా అనేకమైన స్కూల్ బిల్డింగ్స్ కానీ మరి మీరు చూశారు కాన్వెంట్ జంక్షన్లో మన కాన్స్టిట్యున్సీ కాకపోయినా ఎన్నమామ గుడికి 35 లక్షల రూపాయలు ఇవ్వడం, ఇక్కడ సుసల్ల కాలనీలో సింహాచలం దేవస్థానంలో వెంకటేశ్వర గుడి నిర్మిస్తూ ఉన్నారు, దానికి ఆర్థిక సాయం కానీ ప్రతి విషయంలో ప్రతి పనికి మన ఆనంద్ గారు కనిపిస్తున్నారు. మీ ఆనంద్ గారిని ఇక్కడ వెస్ట్లో ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గెలవలేదు. ఆనంద్ గారు చాలా తక్కువ టైంలో ఎక్కువ అభివృద్ధి చేశారు. మీ ఆనంద్ గారిని గెలిపించుకుంటాను ప్రతి ఒక్కరు కూడా మాకు డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. 14 వార్డులో కూడా గణబాబు గారు వస్తే రేపు ప్రతి పనికి గతంలో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు తన కమర్షియల్ కాంప్లెక్స్కి జీవీఎంసీ టిప్పర్లు జేసీబీలు వాడారు. మరి ఆ రోజు మరి అదే మళ్ళీ వస్తే మా ప్రమాదం జరుగుతుంది ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు పబ్లిక్ అంతా కూడా. రేపు ఆనంద్ గారిని మంచి నాయకత్వంలో మా 14 వార్డులో కూడా గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు.